నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లు. తొలి ఏకాదశి నాటికి వినుకొండ కొండ ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి. చీఫ్ విప్ జీవి. వినుకొండ నియోజకవర్గంలోని మదమంచిపాడులో శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లు వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లు ఏటా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయన్నారు. ప్రతి సంవత్సరం కూడా మదమంచిపాడు ఆంజనేయ స్వామి తిరునాళ్ల రోజు పెద్ద ఎత్తున వేలాది మందికి ఇక్కడ ఆర్యవేశ అన్నదాన సత్రంలో పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పారు. ఆర్యవేశులు అన్నదానాల్లో దేవాలయ నిర్మాణాల్లో ఎప్పుడు ముందుండడం ఒక విశేషం. ఆ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ఆర్యవేశ సంఘ సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ప్రార్థిస్తూ, మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవేశ సంఘ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై వీరాంజనేయ స్వామి. పట్నానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు అయిన బొట్టుచెర్ల ప్రసాదరావుకు రాజస్థాన్ కు చెందిన కళా కంజీ ఫౌండేషన్ వారు భారతమ కళకీర్తి సమాన్ అవార్డుకు ఎంపిక అయినట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. అవార్డుకు సంబంధించిన ఫోటో మరియు షీల్డ్ సర్టిఫికేట్ ఈ రోజు అందుకోవడం జరిగిందని, మరలా ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి లలిత కళా అకాడమీ వారు ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ నిర్వహించగా ఆన్లైన్ లో 650 మంది పాల్గొనగా 10 మందికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు దక్కిందన్నారు. 10 మందిలో 2వ స్థానం దక్కిందని, ఇంతటి ప్రోత్సాహకాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 4వ రోజు వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చదువుకుంటున్న బాలబాలికలకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించింది. పాఠశాల యొక్క తరగతి గదులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా వాటి నుండి బయటపడాలి అనేది, రెస్క్యూ మెథడ్స్, సిపిఆర్ చేయు పద్ధతి డెమో ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనమైందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రాక్టికల్ గా వివరించారు.
విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించే సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ముందుకు సాగడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అన్నారు. స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో చీఫ్ విప్ సతీమణి, ఫౌండేషన్ చైర్మన్ గోనుగుండ్ల లీలావతి అధ్యక్షతన మెప్మా ఆర్పీల సమావేశం జరిగింది. కార్యక్రమానికి చీఫ్ విప్ జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పీ మహిళలకు ఏర్పాటు చేసిన చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఫౌండేషన్ చైర్మన్ లీలావతి మాట్లాడుతూ విద్యలో ప్రతిభ కనబరిచి రాణించే పేద విద్యార్థులకు ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తుందన్నారు. పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. వినుకొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని తొలి ఏకాదశి పండుగలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. దేవాలయం ఘాట్ రోడ్, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణంపై చీఫ్ విప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 7వ తేదీ జరగబోవు తొలి ఏకాదశి పండుగ భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి 5,90,00,000, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణానికి 1,20,00,000, రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేయించాలని, అలాగే దాతల సహకారంతో 6 నెలల్లో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.